రావ రావ నా ప్రాణనాథుడా వాస ఓ శ్రీనివాసు రావ రావ నా ప్రాణనాథుడు ఇద్దరిది ఒక ఈడు ఇద్దరిది ఒక జోడు ఇద్దరిది ఒక ఈడు ఇద్దరిది ఒక జోడు అచ్చు ముద్దునట్టు మనము కుదురేమో వాస వాస ఓ శ్రీనివాస రావ రావ నా ప్రాణనాథుడా వాస ఓ శ్రీనివాసు రావ రావ నా ప్రాణనాథుడు. ఏడు కొంచాల మేము కూడా ఏడు ముద్దలుగా చుట్టూ దూరంగా ఉన్న ప్రదేశం దగ్గరికి పిలుచుకుందట. అవునండి, మహాతల్లి ఆరు ముద్దలు ఏకంగా తినిపించిందమ్మా. తినిపించింది ఏడో ముద్ద చేతులు పెట్టుకుని కాపరానికి గొట్టెడుస్తుంటుందట. అంటే ఆడవారికి అన్నం పెట్టినప్పుడు వచ్చేస్తారు ఏడు ముద్దలు అలాగంటే భయం కూడా కొడతారు ఆయన నోటికాడికి ఎడుతుంది వెనక లాగుతుంది. అమ్మా బీవినాచారి ఆ ఏడో ముద్ద కూడా పెట్టేది నా కొడుకు నిండిపోతుంది జాగ్రత్తగా శాసపోనికి పవలంతాను అన్నాడు. ఏమండి ఏడో ముద్ద పెట్టాలంటే నాకు కోరుకుంది కోరిక తీరుస్తారంటుంది. ఏమండి కోరుకుంది కోరుకోమంటారా? శిరదాన ఏం కావాలో కోరుకున్నాడు. నాకు చేతిలో చేసి మాట్లాడతానంటే కోరుకుంటానన్నది. అవును, నువ్వు కోరుకో శిరదాన్ని చేతిలో చెయ్యవలో వేయకూడదు నేను చెప్తానన్నాడు మహానుభావుడు. ఆయన ఏడు ముద్ద వెనక లాక్కున్నట్టుందట. ఏమని? ఏమండి ప్రాణేశ్వర అదిగో మాయన్నారా మాట నీ మరసీనాను. వింటున్నారా ప్రాణేశ్వర? మా అన్నగారులు మర్చిపోయాను. మీరు పెళ్ళాడిన మంగాని మీరు మరవాలి. అన్నల మాట నేను మరిచినాను, పిల్లాడిన మంగాను మీరు మరవాలి. అయ్యో బాబోయ్, తుక్కులో పెట్టేసావు నిప్పు. మరి ఈ అగ్ని సాక్షిగా పెళ్ళాడిన మంగాదిని మర్చిపోమంటున్నావా? నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నేను? చెట్టు కింద తీసుకొచ్చాను. ఈ చేతిలో ముద్ద తినకుండా వదిలేసి కింద పడేస్తే వెళ్ళి చెట్టు కింద కాపురం పెడతావు నువ్వు. అవును చిన్నదానా, మట్టి కొండకు మోట వేయాలంటే ఎంకన బాబు తర్వాతనమ్మా. మట్టి కొండకు మోట వేస్తాడు ఎంకన బాబు. చిన్నదానా, నీకు చేతిలో చెయ్యేసి మాట ఇవ్వమంటావా? దిగువ యాత్ర తీర్థలు చూపించమంటావా? అవును, ఈ మహాతల్లి అడవిలో పుట్టి అడవిలో పెరిగిందేమోనమ్మా. మహాతల్లి తీర్థం అంటే ఏంటో తెలియదు, యాత్ర అంటే తెలియదట. అవునండి, చేతిలో చెయ్యుంటే ఏ శాసపానుకు మీద వేయించుకోవచ్చు. ఏమండి ప్రాణేశ్వర నాకు తీర్థయాత్రలు చేయించండి ప్రాణేశ్వర అంటుంది. అవును, ఈనాడు కలియుగంలో జరిగే తిరుపతి దిగువ తిరుపతిలో జరిగే వైభోగం అంతా కూడానమ్మా చేతిలో పసరు పోసి చూస్తున్నాడు. ఆనాడు స్వామివారి చేతిలో చూపించాడట. చిన్నదానా, అబ్బాయి, అమ్మాయి, వీళ్ళందరూ ఎవరు అనుకున్నావా? ఎవరో ఎల్లో దిగువ తిరుపతి మెట్లు ఎక్కి అలిసిపోయి ఎక్కట్ల కౌంటర్గా నుంచున్నారు ఎల్లో పరమ భక్తులు. ఈయన ధర్మకర్త కాదురా బాబు, నిద్రమోహమా లడ్డూ కౌంటర్ గా ఉంటాడు ఆయన. లడ్డూ కౌంటర్ కదా, కింద ఉన్న పార్సిల్ అన్ని పై కట్టుకెళ్తుంటాడు లారీ డ్రైవర్ ఆయన. అది అక్కడ ఉన్న చూడు కుర్చీ కాడ పైకి కింద కుదిరేస్తారు పొడవమంట బ్యాటరీ పొగ. అలా ఎవరో తెలుసా? ఎవరో మంగళ విరేజ్. నువ్వు ఒక 50 రూపాయలు కానీ ఒక 50 రూపాయలు అడిగాడు గురి నువ్వు 20 రూపాయలు కానీ మెట్టి మెట్ల కింద తీసేస్తారు గుండి నీకు. ఇదిగో ఇళ్ళలో ఇడుతున్నా చూడు అరుగు మీద ఇంకా ఇళ్ళ మెట్లు కూర్చున్న వాళ్ళు మంగాపురం దొంగోళ్ళు మన లడ్డూలు కవర్ కానీ కిందెట్టి గోవిందా అన్నామంటే ఈ లడ్డూ కవర్ గోవిందా, ఈ లడ్డు కవర్ లడ్డు పోయి గోవిందా అంటారు. ఆయన ఈనాడు జరిగే వైభోగం అంతా కూడానమ్మా చేతిలో పసరుకొచ్చి ఉంచాడట. ఆనాడు భగవంతుడు చూస్తారా తల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మోక్షంలో చేతిలో చేయించుకోవడం మర్చిపోయిందమ్మా బీబీ నాంచారి. మహానుభావుడు అనుకుంటున్నాడు. 7 పర్వతం ఉన్నానంటే 7 పర్వతాలు కూడా 7 వాటాలు చేస్తుంది బీబీ నాంచారి. అలాగని స్వామి వారు ఎన్నకి దేవుడు 7 అడుగులేసి శిలారాడ 7 శ్రీ వెంకటరమణ వెనక్కి దేవుడు 7 అడుగులేసా శిలారాడ 7 శ్రీ వెంకటరమణ. నువ్వు రాడయ్యి రాజ్యాలు ఏలుతున్నావు, వంటిగా మేము తిరుగుతున్నాము. రాజ్యాలు ఏలుతున్నావు, పని బట్టి నువ్వు తిరుగుతున్నావు. మీరంతా క్షేమము ఉండాలి, వెంకటేశ్వర పూజలు చేసుకున్నాను. మీరంతా క్షేమము ఉండాలి, వెంకటేశ్వర పూజలు చేసుకుండాలి. ఇవాళ నుంచి మొదలెట్టి 3వ తారీఖు దాకా వరుసగా ప్రోగ్రాం ఉన్నాయమ్మా. త్వరగా కథ కట్టేసామని ఏమనుకోవద్దు. ఎందుకంటేనమ్మా ఇవాళ